ఇట్లా మైత్రి వాళ్ళతో అగ్రిమెంట్ చేశాను, మీరు థియేటర్కి మీరు వదిలేయాలంటే, మీరు ఆల్రెడీ టర్మినేషన్ లెటర్ ఇచ్చేశారు, వదిలేయారంటే మీరు ఇవ్వడానికి వెళ్ళలేదండి, నాకే ఇవ్వాలి, నాకు ఇవ్వకపోతే మీరు కుదరదు అని చెప్పారు. కుదరదంటే నాకు కుదరదండి, మేము ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేశాను, మైత్రి వాళ్ళకే నేను లీజ్కి ఇచ్చేసాను, గ్రౌండ్ లీజ్ చొప్పున ఇచ్చేసానని చెప్పి ఇక్కడికి వస్తే ఎస్విసి వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ మా మీదకి వచ్చి 2 రోజుల పాటు రోజు మా ఆఫీస్లో వచ్చి కూర్చుని 7-8 మంది వచ్చి కూర్చుని, మీరు మైత్రి వాళ్ళకి మీరు వెళ్ళిపోండి, ఇది ఓనర్కిను ఏషియన్ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన విషయం, వాళ్ళు తేల్చుకున్న తర్వాత ఏషియన్ వాళ్ళు రావాలి అంటూ చెబుతూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ, మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తూ, మమ్మల్ని థ్రెటన్ చేస్తూ, మమ్మల్ని మీరు ఎట్లయినా సరే మీరు ఇక్కడ ఏషియన్ వాళ్ళు తప్ప మీరు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు, మీ థియేటరు మీ ఇష్టం కాదు, ఇక్కడ మా ఇష్టము, ఇలాకా మాది అని చెప్పుకుంటూ మమ్మల్ని థ్రెటన్ చేశారండి. థ్రెటన్ చేసినా కూడా నేను చెప్పాను, ఏమండి ఏం ప్రాబ్లం లేదండి, నేను నా థియేటర్ నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, నేను ఆల్రెడీ మైత్రి వాళ్ళకి సైన్ చేశానని చెప్పాను. అయినా కూడా వాళ్ళు వినకుండా రోజు ఇక్కడికి వచ్చి కూర్చుని రాత్రి నేను 9:30 ఇక్కడ ఉంటే 9 తర్వాత వచ్చి గేట్లు బలవంతంగా ఓపెన్ చేసి థియేటర్లో షో వేయించారు. వాళ్ళ మనుషులను పెట్టి 10 టికెట్లు $705 టికెట్లు అమ్మి 705 రూపాయల కలెక్షన్తో ఒక షో నడిపించారండి నిన్న రాత్రి. అందుకని ఈరోజు వచ్చి నేను తాళం వేశానండి థియేటర్కి. థియేటర్ నా పొజిషన్లో ఉంది, అయినా కూడా నేను ఎస్విసి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఇందాక వచ్చి ఎన్ని గంటలకి 10:30కి వచ్చి గేట్లు ఓపెన్ చేయమన్నారు. గేట్లు ఓపెన్ చేయము, వాళ్ళ సినిమా పడదని చెప్పాం. అయినా కూడా మీరు గేట్లు ఓపెన్ చేస్తారా సస్తారా అని అడిగితే మేము చేయనని చెప్పామండి. చెబితే వాళ్ళు గేట్లు బయట తాళాలేసి మమ్మల్ని లోన పెట్టి బయట గేట్ తాళాలేసి వెళ్ళిపోయారు. దానికి పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా మా దగ్గరికి వచ్చి ఆల్రెడీ మాతో కంప్లైంట్ తీసుకుంటున్నారు. మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతామని, మా థియేటరు వాళ్ళ ఇష్టం అంటండి, మా ఓనర్ ఇష్టం లేదంట. అసలు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు టర్మినేట్ చేసేది వాళ్ళేనండి. టర్మినేట్ చేసిన తర్వాత కూడా మాకు ఇష్టం ఉండదంటండి, మేము ఎవరికి ఇవ్వాలో కూడా. ఇది రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ గారికి నమస్కరించి చెబుతున్నాను, మీరు కలగ చేసుకుని ఈ అరాచకాన్ని ఆపండి. నా వయసు 70 సంవత్సరాలు, సీనియర్ సిటిజన్ నేను. ఇది నా నా మనవడు మైనర్ విక్రాంత్ థియేటరు, మైనర్ ప్రాపర్టీని సేవ్ చేస్తున్నాను నేను. ఒక ఆడపిల్లని, ఒక మైనర్ని, ఒక సీనియర్ సిటిజన్ని మీరు రక్షించాలి. ఈరోజు నటరాజ్ థియేటర్ కింద నడుస్తున్న ఓనర్ గారి అరాచకానికి ఎస్విసికి ఏం సంబంధం లేదు. ఎస్విసి వాళ్ళకి దానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఏషియన్ ముక్త వాళ్ళకే దీనికి ఏషియన్ వాళ్ళకే సంబంధం ఉంది. ఏషియన్ ఫిలిమ్స్ ఓనర్ గారు మీరు వెళ్ళండి, మా మేనేజర్ ఉంటాడు అక్కడ, ఆయనకి తోడుగా ఉండి సినిమాలు వేయమంటే మేము వచ్చాం. అంతేగాని మా ఎస్విసి నుంచి ఈ థియేటర్కి ఎలాంటి ఇబ్బంది కలగజేసే ఉద్దేశం ఎస్వికి లేదు. ఆయనకి తోడుగా ఉండి సినిమాలు వేయాలి. ఈరోజు కూడా సినిమాలు వేయాల్సిన అవసరం ఉంది. ఎంత ఉండేవి, 700 ఉన్నాయండి, 1500 ఉన్నాయి, 3000 ఉన్నాయి. నష్టపోయేది ఏషియన్ వాళ్ళు సినిమా నడుపుతారంటున్నారు. ఇవాళ 4 షోలు సినిమాలు పాడాలి. ఒక షో ఆయన ఏం లేదు. పొద్దున్న ఇవాళ ఆదివారం సినిమాలకి చాలామంది వచ్చారు, ఆయన లోపల తాళం పెట్టుకుని మీ దగ్గరకు ఒక్క నిమిషం మాట్లాడుతామంటే కూడా ఆయన తాళం తీయకుండా నిర్బంధించుకున్నాడు. అది ఏషియన్ వాళ్ళు వాళ్ళ మేనేజర్ చెప్పి తాళం లేపించుకున్నారు. అంతేగాని ఎస్విసికి ఎలాంటి సంబంధం లేదు దీంట్లో. రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు గేట్కి అవతల మదన్, ఆ తర్వాత ఇటువైపు ఇంకొక వ్యక్తి, ఇద్దరి మధ్య ఒక మాటల యుద్ధం జరుగుతుంది. నా ఇష్టం, నా గేటుకి నేను తాళం వేసుకుంటే మీకేంటి అని అర్థం వచ్చేలా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అసలు ఏంటి ఫైట్, ఏంటి యుద్ధం, ఇది ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు ఎందుకు ఇంత తీవ్ర స్థాయికి చేరుకుంది? ఏషియన్ నటరాజన్ మీరు చూడొచ్చు. అసలు ఇందుకే ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అసలు ఏంటి ఇష్యూ, క్లుప్తంగా ఫస్ట్ మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా? ప్రస్తుతం నైజాం ఏరియాలో, తెలంగాణ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, ఎగ్జిక్యూషన్ వ్యవస్థ మధ్య ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపుగా ఒక 2 సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్నప్పటికి కూడా ఇది అంతా తెరచాటు వ్యవహారంగానే ఉంది ఇంతవరకు కూడా. సచిన్, డిస్ట్రిబ్యూటర్ కి ఎవరికి ఇష్యూ ఇది? డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అలాగే ఎగ్జిబిటర్ వ్యవస్థ, ఈ రెండు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో దాదాపుగా నిర్మాతలు చాలా మంది
డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు, ఎగ్జిబిటర్లుగా ఉంటున్నారు. థియేటర్లు నడుపుతున్నారు, సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, నిర్మాతలు కూడా ఉంటున్నారు. సో ఈ వ్యవహారాన్ని ఇలాగ మానిటర్ చేస్తే దాదాపుగా ఇప్పుడు చెప్పుకోదగ్గ పెద్ద సంస్థలు మైత్రి కావచ్చు, ఏషియన్ కావచ్చు, సురేష్ కావచ్చు, అలాగే ఎస్విసి దిల్ రాజు సంస్థ కావచ్చు, ఇవన్నీ కూడా అటు నిర్మాతగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు, ఎగ్జిబిటర్ గా ఉన్నారు. వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు థియేటర్స్ ను కూడా లీజుకు తీసుకొని వాళ్ళ అండర్ లో నడపడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. సో ఈ మధ్య ఈ గత 2 సంవత్సరాలుగా ఈ 2 సంస్థల మధ్య మైత్రి ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎగ్జిబిటర్స్ గా థియేటర్స్ ని లీజ్ తీసుకొని ఎగ్జిబిటర్స్ గా కూడా ప్రవేశం చేసిందో అప్పటి నుంచే నైజాం ఏరియాలో కొంత ఉద్రిక్త పరిస్థితి, పోటీ అనేది ఏర్పడింది. సో ఈ పోటీ కాస్త టికెట్ రేట్లు పెంచే విషయంలో కావచ్చు, థియేటర్స్ ని లీజ్ కు తీసుకునే విషయంలో కావచ్చు, ఇలా రకరకాలుగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం కొంత ప్లాన్ చేస్తున్నారు. ఇన్సిడెంట్స్ అయితే గతంలో కూడా జరిగినాయి. సో రీసెంట్ గా మైత్రి వాళ్ళు పర్సంటేజ్ సిస్టానికి వ్యతిరేకంగా వాళ్ళు లేదు రెంటల్ సిస్టమ్ అని వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో ఎస్విసి కావచ్చు, ఏషియన్ కావచ్చు, మిగిలిన డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న కంపెనీలు అందరూ కూడా పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటూ కూడా వాళ్ళు ధర్నాలు చేయటం, అలాగే ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ ఇష్యూ అంతా కూడా చూసాం. పెద్ద రిలీజ్ ని కూడా అడ్డుకుంటాం అనటం, ఇవన్నీ కూడా 2 సంస్థల మధ్య ప్రధానంగా పోటీ వల్లనే జరుగుతున్నాయి అనేది ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నమాట. సో ఇంతకాలం ఇవన్నీ కూడా తెరచాటుగా తెర వెనకే జరిగినాయి. ఇప్పుడు తెర ముందుకు వచ్చింది వివాదం అంతా కూడా. నిజామాబాద్ నటరాజు ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ప్రొడ్యూసర్ కి సంబంధించి ఇష్యూ ఇంత ట్రిగ్గర్ గా అయిపోతున్న సందర్భం, ప్రొడ్యూసర్ అంటే ఎగ్జాక్ట్లీ ప్రొడ్యూసర్ గురించి అని కాదు కానీ బట్ డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భంలో పాయింట్ చాలా ఇష్యూగా అంటే ఇన్డెప్త్గా మాత్రం ఇష్యూ ట్రిగ్గర్ అవుతోంది. సో అసలు ఏం జరుగుతుంది? మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు, ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. నట్టికుమార్ దగ్గరికి వెళ్తున్నాను. నట్టికుమార్ గారు, అసలు ఏంటి ఇష్యూ, ఎందుకు ఇంత ట్రిగ్గర్ అవుతూ ఉంది? అట్ ద ఎండ్ చూసుకున్నప్పుడు ఇది ఇండస్ట్రీకి నష్టం కలిగించే అంశంగా చూడొచ్చా, లేకపోతే ఇది ఇండివిజువల్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకోవాలా? మొన్నటి నుంచి కూడా నేను అంటుంది ఒకటేనండి, ఇప్పుడు ఒక ఎగ్జిబ్యూటర్కి ఎవరో కూడా వ్యతిరేక కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్కి వ్యతిరేక కాదు, ఒక ప్రొడ్యూసర్కి వ్యతిరేక కాదు. వీళ్ళ నలుగురు ఆడుతున్న ఒక బాధ్యత, ఈ నలుగురు ఆడుతున్న ఒక లీజ్ అనే పేరుతో పర్సంటేజ్ అయినా తెలంగాణ వీళ్ళ చేతుల్లో ఉండాలి, ఆంధ్ర వీళ్ళ చేతుల్లో ఉండాలని ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్ర ఎగ్జిబ్యూటర్లు ఎప్పుడు కూడా వీళ్ళని రిజెక్ట్ చేశారు. ఆంధ్ర ఎగ్జిబ్యూటర్లు ఎప్పుడు కూడా, ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఓనర్ చేతుల్లో ఉన్నాయి, కొంత మాత్రమే లీజ్ ఓనర్ చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ ఏమైపోయిందంటే మొత్తం తెలంగాణలో మొత్తం 90% ఆఫ్ ది మొత్తం టోటల్ గా వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉన్నాయి. బుకింగ్ అవ్వచ్చు, అది లీజ్ అవ్వచ్చు, రీమోడలింగ్ అవ్వచ్చు, అంటే గ్రౌండ్ లీజ్ అవ్వచ్చు. అది ఉండడం వల్ల మూడో వ్యక్తి ఎవరు ఎంటర్ అయ్యారు, వాళ్ళకి అకౌంట్స్ చెప్పట్లేదని, వాళ్ళు సినిమాలు